హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఏంటి చింతపండు తీసింది అనుకుంటున్నారా? సో ఒక్క నిమిషం ఆగండి. మా ఆయన 1/2 కేజీ చేపలు తీసుకొచ్చారు. పక్కిలు అంటారు కదా. ఒక్క నిమిషం ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. పక్కిలండి, అక్కడే కట్ చేసుకొచ్చారు. జస్ట్ మనం ఉప్పు నిమ్మకాయ వేసి నీట్గా క్లీన్ చేసుకోవడమే మనం. సో మా పల్లెటూరులో అయితే అటికలు ఉంటాయండి, మట్టి కుండలు ఉంటాయి కదా, వాటిలో అయితే క్లీన్ చేసుకుంటాము. తెల్లగా వైట్గా బాగా వస్తాయి. సో అందులోనే క్లీన్ చేసి మట్టి పాత్రలోనే మేము వంట చేస్తాము. సో ఇక్కడ మనకి మట్టి పాత్ర అయితే లేదు. సో అందుకనేసి పెద్ద డేక్షాలు అయితే కొంచెం నీట్గా పోతుందని మురికి ఇందులో వేసాను అన్నమాట. సో ఇదండి ఈరోజు వంట. ఈరోజైతే పౌర్ణమి, నాకు తెలియక తీసుకురమ్మని చెప్పేశాను. నేను రేపు శుక్రవారం పౌర్ణమి అనుకున్నానండి. అయినా పర్లేదులండి, పౌర్ణమి అయినప్పటికీ మాకు ఇంట్లో లేడీస్ ప్రాబ్లం ఉంది, మనకి అందరికీ ఉండేదే కదా. సో అందుకనేసి నో ప్రాబ్లం, మేము ఇలాంటివి ఏం పట్టించుకోము అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు. సో తినేయచ్చు ఎంచక్క. సో తెచ్చుకోకుండా ఉండడమే బెస్ట్. అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, శనివారం మంచి పండుగలు ఉంటాయి కదా, అలాంటి పండుగల్లో కూడా నాన్ వెజ్ తినం కదా. మంగళవారం, శనివారం, అమావాస్యకి అయితే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకురానండి. సో ఈరోజు మా వారు తెలియకుండా అయితే తీసుకొచ్చేసారు. పౌర్ణమి అని నాకు తెలియదు. సో నేను రేపు అనుకున్నానండి, అయినా నో ప్రాబ్లం అండి. సో ఇంట్లో నాకు పూజ ఏం లేదు. సో మేము తినేస్తాం.